ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రవచనాత్మకంగా ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము మొదటి దావీదు కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆమేన్. నీవు నీటి కాలువల యోరను నాటబడినటువంటి వాడవై నిత్యము ఫలించే వ్యక్తిగా ఉండబోతున్నావు. నీటి కాలువల దగ్గర యోరను నాటబట్టం అంటే ఇంగ్లీష్ బైబిల్లో యోరను అన్న దగ్గర ప్లాంట్ అన్న పదం అంటే మొక్క. యోరను అనగా మొక్క. ఏ విధంగా అయితే నీరు పారే నీటి కాలువ దగ్గర ఒక మొక్కను నాటితే అది ఎప్పుడు కూడా పచ్చదనముతో ఫలిస్తూ పుష్పిస్తూ ఫలాలతో అసలు ఆకు వాడుకోకుండా నిత్యము పచ్చదనముతో ఉంటుందో, మీ జీవితాలు కూడా పరిశుద్ధాత్మ కాలువలో నాటబడిన వారై, పరిశుద్ధాత్మ సన్నిధిలో నిత్యము జీవించే వారై, ఆయన సన్నిధిలో నిత్యము నాటబడిన వారై, పరిశుద్ధాత్మతో నింపబడే వారిగా మీరు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ కాలువలో నిలిచిన వారిగా మీరు ఉన్నప్పుడు మీ జీవితంలో కూడా నిత్యము ఫలములతో ఉంటారు, నిత్యము కూడా ఆశీర్వాదములతో ఉంటారు, సంతోషముతో ఉంటారు, ఆనందముతో ఉంటారు. మీ జీవితంలో వాడిపోవడము అనేది, మోడుబారిపోవడం అనేది, అపజయం పొందుకోవడం అనేది, ఓడిపోవడం అనేది, నష్టపోవడం అనేది, బలహీనం అనారోగ్యం అవడం అనేది కనపడదు. నిత్యము పచ్చదనముతో ఉంటారు. సో రండి, దేవుని ఆత్మ సన్నిధిలో గడపండి. ఆ నీటి కాలువల యొద్ద నాటబడిన మొక్క ఏ విధంగా ఉంటుందో పరిశుద్ధాత్మ సన్నిధిలో నిత్యము జీవిస్తూ నిత్యము ఉండేటటువంటి మీ జీవితాలు ఇటు ఆశీర్వాదాన్ని పొందుకొనబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.